హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఆషాఢ మాసంలో మాకు గోరింటాకు పండగండోయ్! మా పిల్లలు ఆషాఢం మొదలు అయినప్పటి నుండి అడుగుతున్నారండి. కానీ నాకు గోరింటాకు నా చేతికి ఇప్పుడు దొరికిందండి. ఒక 10 డేస్ నుంచి చాలా ట్రై చేస్తున్నానండి ఈ ఆకు కోసము. నాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు. చెట్లకేమైనా ఉంటుందేమో అని చూసాను. కానీ లేదు. ఇక చేసేదేం లేక మా పిల్లలు మెహందీ కోన్సే పెట్టమన్నారు. కానీ నాకు కోన్స్ కన్నా ఆకే ఇష్టము. ఈ ఆకు ఇంకా పట్టు అంత అనంతపురం అంతా తిరిగి పాతూరులో మార్కెట్‌లో దొరికిందండి ఈ ఆకు. మాకు అక్కడ దొరుకుతుందని ముందే తెలిసుంటే ఎప్పుడో ఆషాఢం స్టార్టింగ్‌లోనే పెట్టుకునేవాళ్ళమండి. సో, ఇప్పటికి ఏం మించిపోలేదు. ఈరోజు పెట్టేసుకుంటాము. ఇంకా ఆషాఢం రన్నింగ్‌లోనే ఉంది కదా! ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆకుని నీట్‌గా క్లీన్ చేసేసి మా అమ్మకి అప్పజెప్తే ఒక పనయిపోతుందండి. మా అమ్మ చక్కగా నూరుతుంది. ఇదిగో ఇలాంటి పుల్లలున్నాయి. ఇలాంటివన్నీ తీసేసి చక్కగా అమ్మ చేతికిచ్చాను. మా అమ్మ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా నూరేసిందండి. పిల్లలున్నారు కదా! ఇది చూడండి బుడ్డది ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలని రెడీగా ఉంది. ఫస్ట్ తనకే పెట్టాలని పెట్టించుకుంటుందండి. పిల్లలకి ఇలాంటివి భలే ఇంట్రెస్ట్ గదా! ఇక పని అయిపోయిందని చూడండి. ఇంకా నా చిట్టి కోడలికి తృప్తి లేదండి. ఈ చందమామ మధ్యలో ఇంకా చిన్న చిన్న చందమామలేయాలంట. చూపిస్తుంది చూడండి. ఇలా వేయాలంట. మంచిగా కబుర్లు చెప్తూ పెట్టించుకుంటుంది చూడండి. తను అవసరం ఉంటే మంచిగా మాట్లాడుతుంది. ఇక ఒకరి తర్వాత ఒకరు మా పిల్లలు పెట్టించుకుంటున్నారండి. అందరికీ పెట్టిన తర్వాతే నేను లాస్ట్‌లో పెట్టుకుంటాను. ఈ ఆషాఢంలో గోరింటాకు ఆకుతో పెట్టుకుంటేనే మజా. ఇక్కడ ఇంకొకరు రెడీగా ఉన్నారండి మా పెద్దమ్మాయి. ఇక తనకు పెట్టేస్తే ఒక పనయిపోతుందండి. మా అమ్మకి, మా మరదలకి కూడా పెడదామనుకున్నాను. వాళ్ళకి వర్క్ ఉంది మళ్ళీ పెట్టుకుంటామన్నారు. సో, మన తెలుగు సంప్రదాయాలలో గోరింటాకు పండగకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందండి. ఇలాంటి పండుగలు పిల్లలకు కూడా మన సంస్కృతి, ఆచారాల గురించి తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మంచిగా లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.